అందరికీ జైభీం. నేను రవికుమార్ సిక్కిరిమిల్లి. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను నేను. ఇదేంటంటే ఈ 5 సంవత్సరాల్లో మన నియోజకవర్గం అభివృద్ధి అనేది ఈ విషయాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. మన ముమ్మడివరం గడ్డ పొన్నాడ అడ్డ, అది కొటేషన్. అది చాలా పాపులర్ కొటేషను. ఈ కొటేషన్కి పనులకి చాలా తేడా ఉంటాయి. ఈ పొన్నాడ అడ్డ అన్న వాళ్ళందరూ కూడా దీనికి సమాధానం చెప్పాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలంలో టీ కొత్తపల్లిలో వాటర్ సమస్య చాలా ఎక్కువ ఉంది. అలాగే 3 రోజులకి 4 రోజులకి వాటర్ వస్తుందంట. అది కూడా వాటర్ వచ్చే విధానం ఎలా ఉంటుందంటే చిన్నపిల్లడు వచ్చేసినట్టు వస్తుంది. ఎవరికి కూడా ఒక బింది 2 బిందులు కూడా నిన్నట్లేదు, వెంటనే డ్రాప్ అయిపోతుంది. ఒక అరగంట గంట ఇస్తున్నారు, వెంటనే డ్రాప్ అయిపోతుంది. ఎవరికి కూడా తాగడానికి మంచినీళ్ళు కూడా దొరకట్లేదు. వాళ్ళ కనీసం ప్రాణం నిలుపుకోవడానికి కూడా మంచినీళ్ళు దొరకట్లేదు. ఈ పాపం ఎవరిదంటే మన అయిందే తెలుసు కదా, ఇప్పుడు దాకా పరిపాలించిన ఎమ్మెల్యే గారిది. ఇంకో విషయం ఏంటంటే దీనికి సిఎస్ఆర్ నిధులు కూడా చాలా ఖర్చు పెట్టారు. వాటర్ ట్యాంకుల కోసం, వాటర్ డెవలప్మెంట్ కోసం, ప్రజలకి వాటర్ అందాలనే ఉద్దేశంతో మన సిఎస్ఆర్ నిధులు చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. ఒక 60-70 కోట్లు. ట్యాంకులు కట్టగలిగారు, కొత్త లైన్లు వేశారు. కానీ ఒక లాజిక్ మర్చిపోయారు వీళ్ళు. ఏంటంటే మంది పెరిగితే మజ్జిగ పలసన అనే విషయాన్ని మర్చిపోయారు వీళ్ళు. ఇప్పుడు ట్యాంకులు పెరిగినాయి, వాటర్ లైన్లు పెరిగినాయి, కుళాయిలు పెరిగినాయి, కానీ వాటర్ స్టోరేజ్ పెరగలేదు. వాటర్ స్టోరేజ్ పాయింట్లు ఎలాగా మన కందుకూపులో ఉంది కదా వాటర్ ట్యాంకు, ఆ టైపు. ఖచ్చితంగా ఇప్పుడు ప్రజలు మంచినీటికి ఇబ్బంది పడకూడదంటే నెక్స్ట్ వచ్చే ఏ పోటీగాడైనా కానీ మంచినీటి చెరువులు పెంచాలి, క్లోరినేషన్ చేసే ట్యాంకులు కూడా పెరగాలి, అంటే పాయింట్లు పెరగాలి. ఇప్పుడు 100 ట్యాంకులకి మ్యాక్సిమం ఒక వాటర్ స్టోరేజ్ పాయింట్ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈ ఒకటి కాకుండా కనీసం ఓ 5% 10% పెరగాలి. ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చి ఏ ఎమ్మెల్యే అయినా కానీ ఈ వాటర్ పైన దృష్టి పెట్టండి ఖచ్చితంగా. అదే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే నాకు నేనుగా చెప్పట్లేదు, ప్రజలు పడుతున్న ఇబ్బంది ఈ వీడియో అయిన తర్వాత మీరే చూడండి. చూస్తారా? చూడండి ఒకసారి, వాళ్ళ బాధలు చూడండి ఒకసారి. నాకు కడుపు తరుక్కుపోతుంది. ప్రజలకి త్రాగడానికి మంచినీళ్ళు అందివ్వలేని ఎమ్మెల్యేలు అవసరమా అన్నట్టుగా ఉంది. తేల్చుకోవటంలోని ఓ విందు కూడా దొరకట్లేదు. అట్లేదు మరి అసలు ఈ పెడలకి ఈ పెండ వేసినవి రావట్లేదు, ఆ పెడకేసినవి వస్తున్నాయి వాళ్ళకి. ఈ కొత్తపల్లి పోలవరం మండలం నీళ్ళు రావట్లేదు. ఒక్కో సుక్క పడుతుంది, ఒక్క సుక్క కూడా రావట్లేదండి. చిన్న దారి వస్తుందండి. ఈ పత్తి చేయడం మరి చెట్లు మాకు మరి జరుపుకోవడం లేదు, ఏదేనండి వాడుకొని కూడా లేవమ్మా, అది ఆడుకోవడం కూడా లేదండి. ఒక్కో సుక్క వస్తుంది, తిరిగిపోయి అలా కొట్టు పడిపోతాయండి. ఎలాగమ్మా? ఏమడిగేవారు తాగడానికా? నిన్న దాకా ఉన్నాయండి. అయ్యో నా దాంట్లో